'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' 'వడ్డీ నవీన్' చాలా కాలం తర్వాత చేసిన సినిమా ఇది. 'వడ్డీ నవీన్' అంటే ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో గానీ 80స్, 90స్ బ్యాచ్‌కైతే 'వడ్డీ నవీన్' చాలా చాలా సుపరిచితమైన హీరో. ఆయన కెరీర్‌లో చాలా మంచి సినిమాలున్నాయి. 'పెళ్లి' గానివ్వండి, 'స్నేహితులు' గానివ్వండి, 'మనసిచ్చి చూడు' గానివ్వండి, చాలా మంచి సినిమాలున్నాయి. ఓ రకంగా ఆ రోజుల్లో మినిమమ్ గ్యారంటీ ట్యాగ్‌లైన్ సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో 'వడ్డే నవీన్' కూడా ఒకరు. ఆయన బాగా పాపులర్ ఎందుకంటే చాలా హిట్ సినిమా చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆయన కెరీర్‌లో. ఆయన ఆల్బమ్‌లో ప్రతి సినిమాలోనూ, ప్రతి ఆల్బమ్‌లోనూ కనీసం ఒక మంచి పాటైనా సరే 'వడ్డే నవీన్' ఉండేలా చూసుకునేవాళ్ళు. సో, ఆయన ఫాదర్ మంచి నిర్మాత కూడా. సో, చాలా గ్యాప్ తర్వాత 'వడ్డే నవీన్' ఒక సినిమా చేశారంటే 80స్, 90స్ బ్యాచ్ ఈయనేదో ఈసారేదో కొత్తగా ఏదో ట్రై చేసి ఉంటారు. లేదంటే ఇంత బ్రేక్ తర్వాత ఆయన్ని కదిలించే కథ ఏదో వచ్చుంటుంది అన్న ఒక క్యూరియాసిటీతో థియేటర్‌లోకి వచ్చుంటారు. ఈ జనరేషన్‌కి అంటే జెన్‌జీ కిడ్స్‌కి 'వడ్డే నవీన్' అంటే ఎవరో తెలియకపోవచ్చు. కాకపోతే ఆ ప్రమోషన్ స్టఫ్ గానివ్వండి, లేదంటే ఆ టైటిల్ గానివ్వండి, ఈ రోజుల్లో క్రైమ్ థ్రిల్లర్‌లు లేదంటే ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, కోర్ట్ రూమ్ డ్రామాలు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో దీన్ని కూడా అలాగే కోర్ట్ రూమ్ డ్రామా అనుకుని థియేటర్‌కొచ్చే ఆడియన్స్ అయితే ఉన్నారు. మరి మొత్తానికి కానిస్టేబుల్‌గా అవతారం ఎత్తిన 'వడ్డే నవీన్' ఈ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాలో ఏం చెప్పారు? అసలు ఇంతకీ ఎలా ఉంది? 'వడ్డే నవీన్' కమ్‌బ్యాక్ పర్ఫెక్ట్‌గా కుదిరిందా లేదా అనేది డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మలయాళం నుంచి క్రైమ్ థ్రిల్లర్‌లు ఎక్కువగా వచ్చి, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లు ఎక్కువగా వచ్చి అందరిని ఊపేస్తున్న ఈ తరుణంలో 'వడ్డే నవీన్' కూడా ట్రెండ్‌కి తగినట్టుగా ఒక కథనైతే ఎంచుకున్నారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ జెన్‌జీ కిడ్స్‌కి లేదంటే ఈ జనరేషన్‌కి తగినట్టుగా ఆ కథని డెలివరీ చేశారా లేదా అంటే ఖచ్చితంగా కాదు అనే సమాధానమే ఎక్కువగా చెప్పాల్సొస్తుంది. ఆయన హీరోగా సినిమా చేసి 10, 15 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న సినిమా కూడా ఆ కథ గానివ్వండి, ఆ టేకింగ్ గానివ్వండి, ఆ రైటింగ్ గానివ్వండి, ఆయన ఎక్కడైతే వదిలేసారో 15 ఏళ్ల క్రితం ఏదైతే ట్రెండ్ ఉందో, 15 ఏళ్ల క్రితం ఎలాగైతే ఒక సినిమాని కన్వే చేసే పద్ధతి ఉందో, సేమ్ 15 ఏళ్ల క్రితం ఎలా అయితే ఎలాంటి ట్రెండ్ ఉందో అలాంటి ట్రెండ్‌ని ఫాలో అవుతూనే ఆయన ఒక కథ చెప్పాలనుకున్నారు. ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ కలిగిస్తుంది. 'వడ్డే నవీన్' ఇప్పుడొస్తున్న సినిమాల ట్రెండ్‌ని పరిశీలించారా లేదా? ఇప్పుడున్న జనరేషన్ యొక్క అభిరుచులను గానీ, వాళ్ళ ఇష్టాయిష్టాలు గానివ్వండి, లేదంటే వాళ్ళు ఎలాంటి సినిమాని చూడాలనుకుంటున్నారన్నది ఆయన గమనించారా లేదా అన్న చిన్న ఒక క్వెషన్ ఏర్పడుతుంది. ఆయన ఎంచుకున్న కథ అయితే బావుంది. అంటే కనెక్ట్ అవ్వడానికి ఉన్నంత స్కోప్ ఆ కథలో ఉంది. 20 ఏళ్ల క్రితం ఏదైతే వాళ్ళ నాన్న ఒక కేస్‌ని టేకప్ చేసి వదిలేసి దాంట్లో ఫెయిల్ అయ్యి వదిలేసి చనిపోయారో, 20 ఏళ్ల తర్వాత అదే ఒక కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్‌కి అడుగుపెట్టి ఆ కేస్‌ని మళ్ళీ రీఓపెన్ చేసి తనొక్కడే అంటే చుట్టూ సిస్టమ్ తనకి సపోర్ట్ చేయకపోయినా సరే ఒక కానిస్టేబుల్ ఎలా అయితే ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఎలా ఒక సీఎం లాంటి సీఎం రేంజ్‌లో ఉన్న ఒక అపోజిషన్‌ని ఎదుర్కొని సీఎం రేంజ్ లాంటి ఒక విలన్‌ని ఎదుర్కొని ఒక సాధారణమైన కానిస్టేబుల్ ఒక కేసులో ఎలా విజయం సాధించాడన్నది కథ. ఇప్పుడైతే ఈ కథగా ఒక లైన్‌లో చెప్పాలనుకుంటే మాత్రం ఈ మధ్య వస్తున్న మలయాళం థ్రిల్లర్‌కి ఏమాత్రం తీసిపోయినట్టుగా ఉంది. కాకపోతే ఆయన కథ ఎంచుకోవడం మంచి కథనే ఎంచుకున్నారు. కాకపోతే ఆ సెటప్ మాత్రం ఈ ఈ జనరేషన్‌కి తగినట్టుగా లేదు. ఆ టేకింగ్ గానివ్వండి, ఆ రైటింగ్ గానివ్వండి, సీరియస్ ఇష్యూని తీసుకొని ఒక సీరియల్ డ్రామాలాగా దాన్ని ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే సినిమా అలా ఉంది. నిజానికి ఇలాంటి కథలు చాలా రా అండ్ రస్టిక్‌గా చెప్తే బావుంటుంది. మలయాళం థ్రిల్లర్లు ఎక్కువగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ రా అండ్ రస్టిక్‌గా ఒక కథ చెప్తున్నారు. సో, ఇలాంటి కథ, ఇలాంటి నేపథ్యంలో ఒక డార్క్ నేరేషన్‌లో చెప్తే కథ ఈ సినిమా నిజంగానే బావుండేది. కానీ 'వడ్డే నవీన్' ఎప్పుడైతే 15 ఏళ్ల క్రితం మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చి 15 ఏళ్ల క్రితం నాటి ఆలోచనలతో ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. హీరో అనగానే ఒక ఇంట్రడక్షన్ సాంగు, మధ్యలో లవ్ ట్రాకు, తర్వాత ఒక ఐటెమ్ సాంగు, ఇలా రకరకాల కమర్షియల్ యాంగిల్స్ అన్నీ ఈ కథలో మేళవించి అసలు కథని పక్కదారి పట్టించారేమో అనిపిస్తుంది. రైటింగ్‌లో పరంగా ఎక్కడ మనకి సీరియస్‌నెస్ కనిపించదు. ఆ క్యారెక్టర్‌లు ఎక్కడ మనకి కనెక్ట్ అవ్వవు. నిజంగా బలమైన ఫ్లాష్ బ్యాక్ లేదంటే బలమైన థ్రెడ్ ఉంది ఈ కథలో. అది కూడా మనల్ని కనెక్ట్ అయ్యే విధంగా, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా లేకపోవడం కొంచెం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. కొంచెం ఈ సినిమాతో సీన్‌లు, ఆ టేకింగ్, ఆ రేటింగ్ చూస్తుంటే ఫస్ట్ టైమ్ మనం దీన్ని డిస్కనెక్ట్ అయిపోతుంటాం. ఒక సీఎం క్యాండిడేట్‌ని, ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఒక సర్పంచ్‌లాగా ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉందో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఇది మాత్రం ఏమాత్రం అతకలేదు. ఏమాత్రం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. దాంతో ఎప్పుడైతే ఒక సీఎంని ఒక సర్పంచ్ స్థాయిలో ట్రీట్ చేసే సీన్ మనం చూసామో
అప్పుడే ఈ కథతో డిస్కనెక్ట్ అయిపోతాం. కాకపోతే క్లైమాక్స్‌లో కొంచెం ఏదో దర్శకుడు తన తెలివితేటలని వాడే ప్రయత్నం అయితే చేశాడు. ఆ క్లైమాక్స్ కొంచెం ఏదో పర్వాలేదు అనిపిస్తుంది. కానీ అంతకుముందు వరకు జరిగిన డ్రామా కానివ్వండి, అంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ సిరీస్ కానివ్వండి, ఆ డ్రామా కానివ్వండి, లేదంటే హీరో క్లూస్ వెతికి పట్టుకునే ఆ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని మనసుకు హత్తుకు మధ్య మధ్యలో వచ్చే హీరోయిజం ఎలివేషన్ షాట్స్ కానివ్వండి, ఆ పాటలు కానివ్వండి, ఆ హీరో ఇంటికి సంబంధించిన ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా సాదాసీదాగా అనిపించి ఒక సీరియల్ని చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. ఆయన పాత సినిమాలను గుర్తు చేసుకుని థియేటర్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా కాలం తర్వాత ఒక మంచి యాక్టర్ని స్క్రీన్ మీద మళ్ళీ చూసాం అన్న ఫీలింగ్ మాత్రమే దొరుకుతుంది. దానికి మించిన ఎక్కువ ఆశించకూడదు. మిగతా క్యారెక్టర్లందరూ ఆయా పాత్రల పరిధి మేరకు తమ వంతు ప్రయత్నం ఏదో చేశారు. కానీ రైటింగ్‌లో బలం లేకపోవడంతో ప్రతి పాత్ర తేలిపోయింది. యాక్షన్ ఎపిసోడ్స్ సుదీర్ఘంగా సాగే యాక్షన్ ఎపిసోడ్ ఇది. ఒక యాక్షన్ ఇమేజ్ ఉన్న హీరోకి కూడా అలాంటి ఎపిసోడ్లు పెడితే మనం చూడలేని పొజిషన్‌లో ఉన్నాం. అలాంటిది ఒక వడ్డీ నవీన్ లాంటి వెటరన్ హీరో వచ్చి యాక్షన్ చేస్తుంటే కొంచెం కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతాం. మొత్తానికి టెక్నికల్ పరంగా కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదో హోరెత్తించే కార్యక్రమంలో దిగిపోయాడు మ్యూజిక్ డైరెక్టరు. స్క్రీన్ పైన ఎలాంటి హంగామా ఉండదు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఏదో హంగామా ఇచ్చేసే ప్రయత్నం చేశాడు. ఆ హోరు తప్పిస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వినసొంపగలేదు. పాటలు అడ్డుపడుతుంటాయి. ముఖ్యంగా ఐటెమ్ సాంగ్ మరీ అడ్డుపడుతుంది. మొత్తానికి టెక్నికల్ పరంగా కూడా, రైటింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సరైన ఎఫెక్ట్ పెట్టలేదేమో అనిపిస్తుంది. వడ్డీ నవీన్ ఒక మంచి కథతో కమ్‌బ్యాక్ ఇస్తే బాగుండేది. ఆయన మరి ఏమి ఆశించి ఏమి ఈ కథలో చూసి ఈ కథను ఎంచుకున్నారో అర్థం కాదు. వడ్డీ నవీన్ లాంటి యాక్టర్ మళ్ళీ స్క్రీన్ మీద రావడం అనేది మంచి విషయం. కాకపోతే ఆయన మంచి కథతో వస్తే బాగుండేది. మలయాళంలో చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామా చేయాలనుకున్నప్పుడు అలాంటి చేయగలిగే స్టఫ్, అలాంటి క్యాపబిలిటీ వడ్డీ నవీన్‌కి తప్పకుండా ఉంది. తప్పనిసరిగా ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఈసారైనా ఒక మంచి కథతో, అంటే హీరోయిజాలు, ఎలివేషన్లు ఇవేమీ లేకుండా పక్కన పెట్టి ఒక మంచి కథతో వడ్డీ నవీన్ కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారని చూడాలి. ఇది ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా. మరి ఈ సినిమా మీరు చూసారా? చూస్తే ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.